హైదరాబాద్ లో ఏముంది బ్రో, 2 గంటలు వర్షం పడితే కరెక్ట్ గా బయటికి కూడా వెళ్ళలేరు. మీరందరూ హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి రా, అది అట్లా ఉన్నది. ఫస్ట్ మీరు వెళ్ళిపోరా నాయన హైదరాబాద్ నుంచి. తాటగా అవుతుంది మా హైదరాబాద్. సో ఆంధ్ర తెలంగాణ గొడవలు ట్విట్టర్ లో మస్తు ఫన్ ఉంటాయి. అసలు అవి ఎట్లా స్టార్ట్ అవుతాయో, ఎవరు స్టార్ట్ చేసాడో తెలియదు, కానీ ఒక 3-4 రోజులు జరుగుతాయి. అవి ఎట్లా ఉంటాయి అనేది నేను చూపిస్తా చూడండి. హైదరాబాద్ ని డెవలప్ చేసింది మేము రా, మేము డెవలప్ చేస్తే మీరు అనుభవిస్తున్నారు హైదరాబాద్ ని. అరే మీరు మద్రాస్ నుంచి సపరేట్ గా ముందుకే మాకు స్టేట్ ఉంది రా, మాది హైదరాబాద్ స్టేట్ రా, మాది ఎప్పటి నుంచో ఉంది. మాకు తిరుపతి లడ్డు ఉంది, అన్నవరం ప్రసాద్ ఉంది, విజయవాడ తల్లి ఉంది బ్రో. మీకే ఉంది బ్రో? మాకు కూడా ఉంది బ్రో, యాదగిరిగుట్ట, వేములవాడ అన్ని ఉన్నాయి బ్రో మాకు. బ్రో అంటే సుందరానికి అండర్ రేటర్ బ్రో, మీరు ఏమని అనుకోండి బ్రో. వద్దులో వీడోట్రా అంటే సుందరానికి గడు సంబంధం లేకుండా వస్తాడు. అరే మీ లెక్క మేము పండగ పూట నాన్ వెజ్ తినం రా, మేము మంచిగా అందరికి వెజ్ పెడతాం, అందరితో వెజ్ తినిపిస్తాం. అరే మీరు తినే వెజ్ మేము అన్నదానం రోజు పెడతాం రా బయట జనాలకి. ఇంకా 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 మీ లెక్క అందరు కలిసి మేము తాగం రా. అరే మీలాగా అందరు పోయి రికార్డింగ్ డాన్స్ అయితే మేము చూడం రా. హీరోలు అందరూ మా వాళ్ళు రా, ఒకసారి చెక్ చేసుకోరా. హీరోలు అందరూ మా ఆంధ్ర వాళ్ళు రా. మీ లెక్క మేము హీరో క్యాస్ట్ నుంచి ఫ్యాన్ కాం రా. అరే అసలు మీకు హీరోలు ఏడున్నారా మీరు ఫ్యాన్స్ అవ్వడానికి? బ్రో మీ హీరోలందరూ మా స్లాంగ్ వాడే హిట్ కొడుతున్నారు. ఇవన్నీ కాదు, అసలు మీకు బీచ్ ఉందా? లేదు కదా, మరి ఎందుకు ఈ తెలుగు సినిమా ఆన్నే చచ్చిపోయింది బ్రో. అంటే సుందరానికి అది కల్ట్ క్లాసిక్ బ్రో. బ్రో మీకు బొగ్గుగానే ఉన్నాయా బ్రో? మాకున్నాయి బ్రో ఖమ్మంలో. మాకు 24 hours కరెంట్ వస్తుంది బ్రో, మీకు వస్తుందా? ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మా వాళ్ళేరా. అంటే సుందరానికి అది అసలు హైలైట్ సినిమా బ్రో. దాన్ని ఎట్లా ఫెయిల్ చేసిన బ్రో? అండర్ రేటెడ్ సినిమా బ్రో. అరే మయ్యగంటరా ఈ అంటే సుందరానికి. సరేరా నాయన, అంటే సుందరం ఇట్టే అండర్ రేటెడే ఓకేనా? నువ్వు ఒక్కో డిస్టిక్ ఒక్కొక్క యాస మాట్లాడతారు, అది అర్థమే కాదరా మాకు మీద. మీకు మరి అర్థం కాకపోతే ఎందుకుంటున్నారా ఇక్కడ దెంగేరి బ్రో? మర్యాదగా మాట్లాడు బ్రో, అది దెంగేయండి బ్రో మరి.